హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఇప్పుడే కన్నప్ప మూవీ చూస్తున్నాను అండ్ లిటరలీ చాలా బాగుంది మూవీ అండ్ నాకైతే చాలా నచ్చింది. ఐ మీన్ మంచు విష్ణు గారి క్రెడిట్ ఇవ్వాలంటే ఆయన యాక్టింగ్ కానీ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో అయితే చాలా బాగా చేస్తున్నారు అండ్ వెరీ వెరీ గుడ్ మూవీ. అంటే అందరి రోల్స్ లైక్ అందరి రోల్స్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అందరి రోల్స్కి. సో అందరి రోల్స్ లిటరలీ చాలా బాగుంది. మోహన్ బాబు గారు లైక్ ఆయన గురించి ఇంకా పేరు పెట్టేటే లెజెండరీ యాక్టర్ అయిన. సో మాధవ్ శాస్త్రి గారిని ఎంత బాగా చేస్తున్నారంటే లిటరలీ చాలా బాగుంది. అండ్ ప్రభాస్ గారి రోల్ అయితే ఐ మీన్ ఇట్ లైక్ డిఫైనింగ్ రోల్ అని చెప్పొచ్చు సెకండ్ హాఫ్లో. సో స్క్రీన్ ప్రెజెన్స్ 18 minutes ఉంది ప్రభాస్ గారి. సో నేను టైం పెట్టుకొని చూస్తున్నాను అండ్ ఆయనైతే ఒక మలుపు తిరిగే క్యారెక్టర్ లైక్ వేరే చేంజ్ చేసే క్యారెక్టర్ కన్నప్పని. సో ఒక భక్తి మార్గంగా. సో లిటరలీ సూపర్ ఉంది ఆయన రోల్ కూడా ప్రభాస్ గారిది. అండ్ మోహన్ లాల్ గారిది కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్ ఆయనది కూడా. లిటరలీ సూపర్. అండ్ శరత్ కుమార్ గారిది కూడా చాలా మంచి రోల్స్. అంటే అందరిది ఇంపాక్ట్ఫుల్ రోల్స్, అందరు బాగా చేస్తున్నారు. అండ్ ఐ మీన్ చాలామంది చెప్పినట్టు ఐ మీన్ ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది మూవీ. సో అంటే ఒక అన్వాంటెడ్ లవ్ ట్రాక్ తప్పితే మిగతా అంతా కూడా బాగుంది మూవీలో. అండ్ ఒక స్టోరీలో పార్టే అది. సో వాళ్ళు చెప్పినట్టు ఏమంటే ఇది ఒక ఫిక్షన్గా వాళ్ళు కల్పితమైన కథ తీసుకొని వాళ్ళు అట్లా ఊహించుకొని లైక్ ఫస్ట్ హాఫ్లో అంతా ఆల్రెడీ చెప్పినారు మూవీ టీం అంతా. సో అదొక ఫిక్షన్ స్టోరీ ఇన్ ఫస్ట్ హాఫ్. సో ఫిక్షన్ స్టోరీ అయినా కూడా బాగుంది. అంటే ఆ క్లాన్స్ ఉండేది, ఆ క్లాన్స్ మధ్యలో వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళ మధ్యలో కొట్టుకుంటారు కానీ బట్ ఏమైనా ఓవరాల్ వాళ్ళకి ఏమైనా ఆపద వస్తే వాళ్ళు యునైట్ అయిపోయేది. సో ఆబ్వియస్లీ లైక్ మంచు విష్ణు గారు తిన్నాడు ఉంటారు కదా. సో రాయి అని నమ్ముతాడు. సో మనకు తెలిసి భక్త కన్నప్ప ఫస్ట్ నమ్మడు, లైక్ దేవుడు భక్తుడు కాదు తను. సో అట్లా ఆ, అట్లా ఎంత కఠోరంగా ఉంటాడు దేవుడి పట్ల ఆయన. సో మళ్ళీ ఆ, ఏమేమి సిచ్యువేషన్స్ వస్తాయి, ఎట్లా వాళ్ళ క్లాన్ అంటే ప్రొటెక్ట్ చేస్తాడు, ఏమన్నా ఒక సిచ్యువేషన్ వస్తే వాళ్ళ క్లాన్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాడు. సో అవన్నీ కూడా బాగా చూపిస్తున్నాడు ఫస్ట్ హాఫ్లో. అండ్ లిటరలీ సూపర్. అంటే ఒక ఇంటర్వెల్ ముందు వస్తారు మోహన్ లాల్ గారు అండ్ ఆ సీక్వెన్స్ ఏం ఎండ్ అవుతుందో లిటరలీ సూపర్ ఎండ్ అవుతుంది ఇంటర్వెల్. సో అట్లా ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. ఏమంటే ఒక అన్వాంటెడ్ లవ్ ట్రాక్ అనిపించింది కానీ మిగతా అంతా కూడా బాగుంది ఫస్ట్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్ అయితే పేరు పెట్టేయట్లేదు. ఇంకా మూవీకి మెయిన్ ఒక ఊపిరి వచ్చేసి ఊపిరి ఒక మెయిన్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి సెకండ్ హాఫే. అండ్ లిటరలీ సూపర్. అంటే ఒక మహాశివరాత్రి ఒక సీక్వెన్స్ ఉంటుంది మూవీలో. సో మహాశివరాత్రి అప్పుడే ఒక మలుపు తిరుగుతుంది. లైక్ అప్పుడు కూడా తిన్నాడు చాలా మొండితనంతో ఉంటాడు. అంటే చాలా రిలక్టెంట్తో ఉంటాడు. అంటే నేను నమ్మను, లైక్ శివుడిని రాయి అంటుంటాడు. సో అక్కడి నుంచి లైక్ ప్రభాస్ గారి క్యారెక్టర్ వచ్చి టర్న్ చేసి ఇంకా అక్కడి నుంచి ఒక భక్తుడికి మారిపోయి అండ్ ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ఐ మీన్ కన్ను ఇస్తాడు కదా శివుడికి కన్నప్ప. సో అక్కడైతే ఇంకా ఏడిపించేస్తున్నారు విష్ణు గారు. అంటే అంత బాగా చేస్తారు యాక్టింగ్ అండ్ అవుట్ స్టాండింగ్. అంటే పేరు పెట్టేయట్లేదు, చాలా చాలా బాగా చేస్తారు. అక్కడ నాకు కూడా ఎమోషనల్ అయిపోయినా. సో లిటరలీ సూపర్ ఉంది. అండ్ యా మళ్ళీ కాళహస్తి మహిమ గురించి ఒక లైక్ ఇంపార్టెన్స్ చెప్తారు అండ్ సూపర్ ఉంది లిటరలీ. అండ్ ఈవెన్ అక్షయ్ కుమార్ గారు కూడా బాగా చేస్తున్నారు. లైక్ ఆయన త్రూఅవుట్ ద మూవీ ఉన్నారు ఆయన. సో యాజ్ అ లార్డ్ శివాగా ఆయన పర్ఫెక్ట్ సెట్ అయినారు. కాజల్ గారు కూడా యాజ్ అ పార్వతిగా తను కూడా బాగా చేస్తున్నారు. సో ఓవరాల్ మూవీస్ గుడ్. అండ్ నాకు ఎక్కడ ఏది లైక్ అంటే అన్వాంటెడ్ అనిపించలేదు అండ్ ఇది అక్కర్లేదు అట్లా అనిపించలేదు. సో లిటరలీ బాగుంది మూవీ. అండ్ దయచేసి చూడండి, ఇట్లా మంచి మూవీ సపోర్ట్ చేయండి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మంచు విష్ణు గారు. అంటే ఆయననే ఈ మూవీని భుజస్కంధాల మీద తీసుకొని ఒక హిందీ డైరెక్ట్ని అప్రోచ్ చేసి మళ్ళీ అక్కడ న్యూజిలాండ్లో కూడా సెట్టింగ్ చాలామంది ఏమన్నారంటే అది కనెక్ట్ కాలేదన్నారు. బట్ నాకైతే న్యాచురల్గానే అనిపించింది. సో ఆ న్యూజిలాండ్ సెట్టింగ్ కూడా అంత బాగుంది. నాకైతే ఒక న్యాచురల్ ఫీల్ ఇచ్చింది. సో ఆ పెసిఫిక్ ఓషన్ సైడ్ అంటే ఓషియనియా సైడ్ ఐలాండ్స్ కానీ అవన్నీ కూడా బాగుంది. అండ్ ఈవెన్ మంచు విష్ణు గారి కొడుకు కూడా చిన్నప్పుడు తిన్నట్టుగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నాడు అనిపించింది. అండ్ లైక్ ఆయనలాగే అనిపించినాడు. సో సూపర్ ఉంది. అండ్ వాళ్ళిద్దరు కూతుర్లు కూడా చేస్తున్నారు. లైక్ కాళహస్తి ఒక మహిమ చాటే పార్ట్ ఉంది కదా. సో వాళ్ళిద్దరు కూతుర్లు కూడా వస్తారు. సో వాళ్ళు కూడా చేస్తున్నారు. అండ్ ఓవరాల్ వెరీ గుడ్ మూవీ అండ్ టోటలీ లవ్డ్ ఇట్. సో లిటరలీ అంటే సెకండ్ హాఫ్ ఐ హుక్ టు మై సీట్స్, అంత బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది లిటరలీ. ఫస్ట్ హాఫ్ చాలామంది నెగిటివ్ చెప్తున్నారు కానీ ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. అండ్ అంటే వాళ్ళు స్టోరీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఫస్ట్ హాఫ్లో. క్లాన్ తెచ్చి ఒక ఫిక్షే స్టోరీ అని చెప్తున్నాం కదా, ఫిక్షే స్టోరీని ఒక కన్నప్ప స్టోరీలో ఎట్లా ఇంటర్లింక్ చేసి ఆ సీక్వెన్సెస్ కూడా అన్ని బాగా పెట్టినారు. సో సూపర్ ఉంది లిటరలీ. అండ్ ఒక సీన్ ఉంటుందంటే ప్రభాస్ గారు చెప్తారు కన్నప్పకి ఐ మీన్ తిన్నాడు తెలియకుండానే మహాశివుడికి ఐ మీన్ అన్నీ చేస్తాడు. లైక్ జాగారం చేస్తాడు మళ్ళీ అంటే తన భక్తి చాటుకుంటాడు అంటే ఇండైరెక్ట్గానే. సో ఆ సీన్ అయితే లిటరలీ సూపర్ ఉంది. అండ్
ఎక్స్ట్రాడినరీ సీన్ అండ్ ఒక అంటే ఐ మీన్ నేనేం స్టోరీ ఏమి స్పాయిలర్స్ గారు కానీ ఒకసారి ప్రభాస్ గారు చెప్తారు శివయ్య అని ఒకసారి అనమని. అప్పుడు విష్ణు గారు ఏమంటే లైక్ తిన్నాడు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంటాడు అండ్ అక్కడనే అన్నప్పుడు అంటే ఆ శివయ్య అన్నప్పుడు ఇంకా ఎట్లా టర్న్ అవుతుంది అండ్ ఏ మూమెంట్లో అంటాడు అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో ఈవెన్ విష్ణు గారి వైఫ్ లైక్ మూవీలో చేస్తున్నారు, సో తను కూడా బాగా చేస్తున్నారు యాక్టింగ్. సో ఓవరాల్ వెరీ వెరీ గుడ్ అండ్ ఐ లవ్ దిస్ మూవీ. సో దయచేసి మూవీ చూడండి అండ్ ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో నేను ఇచ్చే రేటింగ్ అయితే 4/5. సో చాలా బాగుంది మూవీ అండ్ ఐ టోటలీ లవ్డ్ ఇట్. సో ఎస్, పర్సనలీ ఐ లవ్డ్ ఇట్ అండ్ విష్ణు గారు కూడా చాలా కష్టపడినారు ఈ మూవీకి. సో అంటే ఆయన చాలా లైక్ లొకేషన్స్ ఎత్తికి అందరు యాక్టర్స్ని తెచ్చి మళ్ళీ లైక్ ప్రొడక్షన్ కూడా ఆయనే చూసుకొని లైక్ డైరెక్టర్ కూడా స్టోరీ చెప్పి మళ్ళీ కన్విన్స్ చేయించి ఆ డైరెక్టర్తో తీపిచ్చి మూవీ. సో మళ్ళీ మ్యూజిషియన్ని కూడా ఎత్తికి లిటరలీ డిడ్ గ్రేట్ జాబ్ అండ్ ఐ లవ్ ద మూవీ. సో ఐ టోటలీ లవ్డ్ ఇట్. సో దయచేసి కన్నప్ప చూడండి. సో అది నా హై రికమెండేషన్ అండ్ ఐ టోటలీ లవ్డ్ ఇట్. సో ఇదే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.